హైవేస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మేము ఈ మధ్య భద్రాచలం వెళ్ళొచ్చామన్నమాట. రాత్రి ఇంటికి వచ్చేలాకి 11:30 అయిందండి. 11:30 అయింది. పండుకునేసరికి 12:30 అయిపోయిందనమాట. మళ్ళీ పొద్దున్నే లేసి మా వారు యోగా డే అని చెప్పేసి ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోయారనమాట. తర్వాత నేను నిదానంగా లేసి ఇంకేంటి 4 రోజులు ఇల్లు మూతపడి ఉంటే ఎట్లా ఉంటుంది, చిమ్మి తుడిచి పూజా కార్యక్రమాలు అన్నీ అయ్యేలేకే 12 అయిపోయిందండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సరేనని పొద్దునేమో ఈరోజు శనివారం కదా అని చెప్పి నైవేద్యానికి పొంగల్ చేశానమాట. ఆ పొంగల్ నింది మొన్న కాకరకాయ పికెల్లాగా పెట్టాం కదా, అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. అది తర్వాత అప్పడాలు వేయించాను, ఇంకా వైట్ రైస్ దాంట్లోకి నెయ్యి వేసేసాను, తర్వాత మామిడి పండు కట్ చేశాను, తర్వాత పెరుగు ఉండనే ఉంది అనమాట. ఇవన్నమాట ఈరోజు మా లంచ్లోకి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో మీరు కానీ వడ్డిస్తే మీ వారు ఏమంటారు? అబ్బా పర్వాలేదే ఈ మాత్రమైనా అంటారా, ఏమి ఇంకొక కూర చేసుకోవచ్చు కదా అని అంటారా, లేకపోతే హ్యాపీగానే అంటే ఏమనకుండా పర్లేదులే అని అనుకొని భోంచేస్తారా? మీ ఇంట్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్కి ఎలా రియాక్షన్ వస్తుంది హస్బెండ్ నుంచి? కామెంట్లో తప్పకుండా జెన్యూన్గా చెప్పాలండి.